ఒక అడవిలో పీప్ అనే చిన్న నీలిరంగు పిట్ట, పాప్ అనే గులాబీ రంగు ఉడత ఇద్దరు చాలా మంచి స్నేహితులు. వాళ్ళు ప్రతిరోజు కలిసి ఆటలాడుతూ సంతోషంగా గడిపేవారు. ఒకరోజు ఉదయం వాళ్ళు గడ్డి మైదానంలో పిక్నిక్ చేసేందుకు ఒక మంచి బుట్టను సిద్ధం చేసుకున్నారు. అలాగే వారు మంచి ఫుడ్డును తీసుకొని ఆటను ప్రారంభించారు. కానీ అప్పుడే మేఘం నల్లటి మబ్బులతో కమ్ముకొని వర్షం జల్లులు జల్లులుగా కురవడం మొదలయ్యింది. ఇప్పుడు మనం ఆడుకోలేమేమో అని పీప్ నిస్సహాయంగా నిట్టూర్చాడు. పాప్ మాత్రం చిరునవ్వుతో చెప్పింది, లేదుగా, మనం ఇంటి లోపలే కొత్త ఆటలు ప్రారంభిద్దాం. అలా వారు ఇంటి లోపలికి వెళ్ళి పెద్ద బ్యాంక్లెట్ని ఫోల్డ్ చేసి ఒక మంచంగా తయారు చేశారు. పిల్లోలు, కుర్చీలు కలిసి ఒక గార్డెన్లా మారిపోయింది. చిన్న చిన్న ఆకులతో, బెర్రీలతో రుచికరమైన శాండ్విచ్లను తయారు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు అలా ఆటలాడడం మొదలుపెట్టారు. ఆ రుచికరమైన శాండ్విచ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే వారు ఒక టార్చ్ లైట్ని తీసుకొని ఆ రాత్రి చాలా హాస్యభరితమైన కథలను చెప్పుకుంటూ ఆ టార్చ్ లైట్ వెలుతురులో ఆ రాత్రిని గడిపారు. అలా ఫ్లాష్ లైట్ వెలుతురుతో హాస్యభరిత కథలు చెప్పుకుంటూ వారు ఆ రాత్రిని ఆనందంగా గడిపారు. బయట వర్షపు జల్లులు కిటికీలపై మెల్లగా తట్టిస్తూ సంగీతంలా వినిపించాయి. పాప్ మరియు పీప్ ఇద్దరు నవ్వుతూ ఆటలాడారు. వర్షం ఆగాక సూర్యుడు మెరుస్తూ ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుస్సు కనిపించింది. చూడు, పాప్ ఆనందంగా చిరునవ్వుతో చెప్పాడు. వర్షపు రోజులు కూడా అందంగా మారొచ్చు. అలాగే పీప్ ఆనందంతో రెక్కలు ఊపుతూ చెప్పాడు. ఈ ప్రత్యేకమైన స్నేహితుడితో ఇంకా మధురంగా ఉంది.